హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ టైలరింగ్ హౌస్ వైఫ్. ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ అండి ఏ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా కట్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి 37 ఇంచెస్ బ్లౌజ్ అండి. నడుము లూజ్ వచ్చేసి 37. ఇక్కడ బ్లౌజ్ లైనింగ్ కోసం మనం ఫస్ట్గా లైనింగ్ని వాటర్లో తడిపి ఆరేసిన తర్వాత దానికి ఐరన్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకోవాలండి. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి, ఓపెన్ వచ్చేసి మనకి రెండు ఆపోజిట్లో పెట్టుకున్న తర్వాత ఆది కొలత బ్లౌజ్ తోటి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా చంక భాగం నుంచి చంక భాగంకి కొలుచుకున్నాను. ఆ తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ చంక డాట్ అంటే షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ డాట్స్కి చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని తీసేయాలండి. ఇక్కడ మనకి కింద ఖర్చు అనేది సమానంగా లేదు కాబట్టి ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను. సమానంగా లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత మనకి కింద నడుము బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేస్తాం కదా, ఆ ఖర్చు అనేది ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది కింద ఒక మార్జిన్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి 12.5 ఇంచులండి. 12.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగు, అలాగే మనకి షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు కావాలి కదా ఒక 1/2 ఇంచు, ఆ ఖర్చు అనేది ఒక 1/2 ఇంచు పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నడుము లూజ్ వచ్చేసి 37 సైజ్ బ్లౌజ్ అయినా సరే 36కి 38 సైజ్ అనేది అనుకోవాలండి. 38 సైజ్కి మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు నడుము అంటే 37లో మనకి సగం ఎంత వచ్చింది, 4వ భాగం అనేది చూసుకోవాలి. 4వ భాగానికి మనకి ఇక్కడ 9.5 ఇంచులు వచ్చిందండి. 9.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగు, అలాగే మనకు ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ కావాలి కదా, ఖర్చు మీకు ఎంత కావాలనేది చూసుకొని అంత తీసుకోండి. ఇలా బాక్సుగా మనం డ్రాయింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ నేను బ్లౌజ్ నెక్ కోసం 2.5, షోల్డర్ కోసం 3 ఇంచులకి తీసుకుంటున్నాను. ఈ షోల్డర్ డౌన్ వచ్చేసి 6 ఇంచులకి తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టిగా ఈ చంక డౌన్ అనేది 6 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కొలుచుకోవాలండి. ఆది కొలత బ్లౌజ్కి బ్యాక్ సైడ్న ఫోల్డింగ్ పెట్టుకొని టేప్ తోటి ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ మనకి 3 ఇంచులు వచ్చింది. 3 ఇంచులు వచ్చింది. ఖర్చుతో పాటు మనం 3.5కి ఒక మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి 2.5కి, అలాగే నెక్ దగ్గరికి 2.5. అంటే వాళ్ళు డీప్ నెక్ ఏం చెప్పలేదండి కాబట్టి నేను ఇప్పుడు ఈ నెక్ డ్రా చేయడానికి రౌండ్ తీయడానికి 1 ఇంచ్కి డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా షేప్ అనేది డ్రా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చంక డౌను చంక రౌండ్ దగ్గర మనం 1.5కి తీసుకోవాలి. ఈ చంక రౌండ్కి వచ్చేసి రౌండ్ పర్ఫెక్ట్గా కటింగ్ రాని వాళ్ళైతే ఈ స్కేల్ని యూజ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు చంక రౌండ్ మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ ఆది కొలత బ్లౌజ్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి కొలుచుకోవాలి. నా గొంతు కొంచెం రావట్లేదండి, జలుబైంది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా చంక భాగాన్ని కొలుచుకోవాలి. లాస్ట్ ఫిట్టింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి కొలుచుకోవాలి. మనకి ఇక్కడ 7.5 ఇంచులు వచ్చింది. అదే 7.5 ఇంచులు ఈ కింది లైన్ దగ్గర నుంచి కొలుచుకోవాలి. మనకి ఇక్కడ 8 ఇంచులు వచ్చింది కాబట్టి ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ అనేది చేసుకొని ఇలా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ విధంగా డ్రాయింగ్ చేసామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ డాట్ అనేది చూద్దాం. ఇప్పుడు ఈ బ్యాక్ డాట్ వచ్చేసి ఇలా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఖర్చు కోసం, అక్కడికి సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా నెయిల్స్తో రఫ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసి నేను 3.5 ఇంచులకి తీసుకున్నానండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఈ సైడ్కి ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చూద్దాం. ఈ హ్యాండ్ కటింగ్ కోసం మనకి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఓపెన్ మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కింద సమానంగా లేదు ఖర్చు కాబట్టిగా సమానంగా లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, దీనికి మళ్ళీ 4 ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. 4 ఫోల్డింగ్ మీద పెట్టుకున్న తర్వాత ఆది కొలత బ్లౌజు బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవాలి. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి చూసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్కి ఎలాంటి బార్డర్ రాలేదు కాబట్టి మెయిన్ క్లాత్కి ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది మార్కింగ్ చేసుకున్నాను. మీరు ఒకవేళ హేమింగ్ చేస్తున్నట్లయితే 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆది కొలత బ్లౌజ్ హ్యాండ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా లూజు అలాగే పొడవు చంక డౌను ఎంత ఉందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ అనేది కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ డౌన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ ఏ విధంగా చేసామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి, ఇంట్లో ఉండి ఖాళీగా లేకుండా మన బ్లౌజ్ మనమైనా కుట్టుకోవాలి అనుకునే వారికి మాత్రం చాలా ఉపయోగపడే టిప్స్ అయితే ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ లోత్ అనేది డ్రా చేస్తాం కదా, ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా హ్యాండ్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నట్లు ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం కట్ చేయాల్సింది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ మీద పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ సాయంతో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను బ్యాక్ పార్ట్ని పెట్టేశాను. క్రాస్ బ్లౌజ్ కాబట్టిగా క్రాస్గానే పెట్టేసి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది అంటే బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ షేప్ని డ్రా చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ అద్దితే మనకి ఫ్రంట్ పార్ట్కున్న అచ్చు కూడా మనకి బ్యాక్ పార్ట్కి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇది ఖర్చు కోసం అండి మార్జిన్ వేసింది. ఇలా చంక రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి నెక్ ఫ్రంట్ నెక్ కూడా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చంకకి మనం ఫ్రంట్ ఫస్ట్ లైన్ వేసాం కదా, ఆ లైన్ కంటే ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చంకలో ముడతలు అనేది రావండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు మనకి ఎక్కడి వరకు వస్తుందో చూసుకోవాలి. అలాగే నెక్ కూడా మనకి ఫ్రంట్ నెక్ ఎక్కడికి వస్తుందో అనేది చెక్ చేసుకొని మనం షేప్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ షేప్ నెక్. ఇప్పుడు ఈ సైడ్ అంటే మనకి బ్లౌజ్ బ్యాక్ పొడవు ఎంత ఉందో అంతే పొడవు ఉంది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ అనేది తీసేస్తాం కాబట్టిగా ఈ క్రాస్ బెల్ట్ కోసం 2 ఇంచెస్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఈ ఆది కొలత బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఖర్చుని కింది లైన్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ మెయిన్ డాట్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి పొడవు. ఇప్పుడు ఈ పొడవు కోసం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కాజపట్టి ఉక్సు పట్టి సైడ్ నుంచి 1 ఇంచు, సైడ్ జాయింట్ సైడ్ నుంచి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకొని షేప్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్లుగా మీరు కటింగ్ అనేది నేర్చుకోండి. స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో, అలాగే పిల్లలకి ఫ్రాక్స్, పంజాబీ డ్రెస్ అన్నీ ఉంటాయండి మన వీడియోలో, మన ఛానల్లో. తప్పకుండా ఫాలో అవ్వండి. మనం డ్రాయింగ్ చేసుకున్నట్లుగా చుట్టూ కటింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ అనేది
కట్ చేసుకుందాం. మనకి మిగిలిన క్లాత్లోనే క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో దానికంటే ఒక 2 ఇంచెస్ తగ్గించి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టి ఉక్సు పట్టి సైడ్ నుంచి అయితే మనం ఇది వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ అండి 3 ఇంచులకి తీసుకుంటున్నాను. కాజా పట్టి ఉక్సు పట్టి సైడ్ వచ్చేసి 3.5 ఇంచులకి, ఈ మధ్యలో మనకి సెంటర్ పాయింట్ వచ్చేసి 2.5 ఇంచులకి ఇలా తీసుకొని మనం షేప్ అనేది క్రాస్ బెల్ట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా అయిపోయిందండి. మనకి ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, అలాగే హ్యాండ్స్ అన్ని పార్ట్స్ అనేది లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇవన్నీ మెయిన్ క్లాత్ మీద ఎలా పెట్టుకొని కటింగ్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఇక్కడ మనకి క్లాత్ అనేది పైకి జరిపితే మనకి క్లాత్ అనేది సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ నేను కిందికి ఇంకా లైనింగ్ పీస్ని కిందికి పెట్టేసుకొని కటింగ్ అనేది చేస్తున్నాను. బ్లౌజ్లో లైనింగ్ పీస్ మెయిన్ క్లాత్ అంటే చాలా తక్కువ వస్తాయండి కొన్ని బ్లౌజులకైతే వచ్చినప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం కటింగ్ చేసామనుకో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ అనేది వస్తుందా లేదా అనేది చూసుకొని క్రాస్ బెల్ట్ కూడా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అర్థమయ్యేటట్లుగా చెప్తున్నానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ అయితే చేయండి, వీడియో తీయడం జరుగుతుంది మీకోసం. ఇలా ఒక 1/2 ఇంచు ఎక్కువ 1 ఇంచు క్లాత్ ఉంటే 1 ఇంచు పెట్టుకోండి, క్లాత్ లేకపోతే ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్లోని మనం హ్యాండ్ కటింగు అలాగే క్రాస్ బెల్ట్, ఇక్కడ మనం ప్లెయిన్ ఉన్న క్లాత్ని క్రాస్ బెల్ట్లో యూజ్ చేసుకుందాం. ఇది క్రాస్ బెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే పీస్ని మనం హ్యాండ్కి కట్ చేసుకుందాం. ఇంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బై ఫ్రెండ్స్.